ఈరోజు టాపిక్ వచ్చేసి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవడం మన చేతుల్లోనే ఉంది, అది ఎలా అనేది ఉదాహరణలతో చెప్పడం అనేది ఈరోజు మన టాపిక్. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అనగా ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్, ఇవి ఆర్బీఐ దగ్గర డాలర్స్ రూపంలో కానీ గోల్డ్ డిపాజిట్స్ రూపంలో కానీ ఇలా ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. ప్రధానంగా ఈ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ని పెంచడం మన చేతుల్లోనే ఉంది అంటే ఎలాగంటే ఎగుమతుల్ని పెంచుకోవడం, దిగుమతులను తగ్గించుకోవడం. ఈ రెండు పనుల వల్ల ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అనేవి హెల్తీగా మెయింటైన్ చేయబడడం జరుగుతుంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ఈ వాడకాన్ని దేశ ప్రజలు వీలైనంత వరకు తగ్గించాలి. ఇది ఏ దేశానికైనా అప్లికబులే. మన దేశంతో పాటు వేరే ఏ ఇతర దేశానికైనా ఈ పెట్రోల్, డీజిల్ వాడకం అనేది వీలైనంత వరకు తగ్గించడం వలన మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గిస్తాము. అప్పుడు ఆ క్రూడ్ ఆయిల్కి పే చేసే ఆ డాలర్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవ్ అవుతాయి అన్నమాట. సో ముఖ్యంగా యుద్ధ సమయాలలో ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడం ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యతగా గుర్తించాలి. ఇంధన వాడకాన్ని తగ్గించడం ద్వారా మనం ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అలాగే పర్యావరణానికి కూడా ఇది ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వానికి ఇంధనాన్ని మళ్ళీ సమకూర్చుకునే సమయంలో కాస్త వెసులుబాటు దొరుకుతుంది. అంటే రీఆర్డర్ లెవెల్కి మెయింటైన్ అయినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు ఆ యొక్క క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా కొంత సమయం అనేది కొంత వెసులుబాటు దొరుకుతుంది. అండ్ ఇటువంటి కష్ట సమయాల్లో అంటే యుద్ధాలు, ఇటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఎంతో విజ్ఞతతో నడుచుకోవాలి. సొంత వాహనాల వినియోగం తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుందాం. చేయి కలుపుదాం, కష్టాన్ని దాటుదాం. నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. జై హింద్.